హలో ఆల్, వెల్కమ్ టు వి రూపాలక్ష్మి అఫీషియల్ ఛానల్. ఈరోజు నేను తోటకూర వెల్లుల్లి జీలకర్ర ఫ్రై చేస్తున్నాను. చాలా మంచిదండి. వెల్లుల్లి జీలకర్ర పాయితో చేస్తారు. అది చూపిస్తాను మీకు. ప్రాసెస్లోకి వచ్చాయి. ఫస్ట్ పోపు సామాన్ వేసుకోవాలి. తాలింపు గింజలు, ఆవాలు, సాయమినపప్పు, ఎండుమిరపకాయలు, నూనె వేస్తాను. కాగిపోయిందండి, వేస్తాను. అవి వేగిపోయిన తర్వాత ఇవ్వండి, ఒక పాయ అంతా తీసుకున్నా. వెల్లుల్లిపాయి జీలకర్ర అనమాట. బాగా ఇలా దంచేసుకోవాలి, కొంచెం కచ్చాబెచ్చాగా, అంతే. దంచుకొని వేసేసుకోవాలి. ఇవ్వండి, వేగిపోయాయి. ఇప్పుడు తోటకూర వేసేసుకున్నాం. అట్లా వేగిపోయేగా వెల్లుల్లిపాయ అంతా తోటకూర ఇలా వేసేసుకోండి. శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. తోటకూర అంతా కడిగేసి శుభ్రంగా వేసేసుకోండి. అంతే అండి. ఇది ఇలా మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చుకోవడమే. ఇవ్వండి, మగ్గిందో లేదో చూద్దాము. మూత తీసి చూసాము, మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు ఉప్పు కారాలు అవన్నీ వేసేసుకుందాం. చక్కగా ఇలా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత ముందు కొంచెం పసుపు, కారం, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోండి. వాటి ఘాటు కూడా ఉంటుంది కాబట్టి. సరిపడినంత ఉప్పు. తోటకూర సాల్ట్గా ఉంటుందండి, దాంట్లో కూడా సాల్ట్ ఉంటుంది. సో తోటకూర చేసుకునేటప్పుడు సాల్ట్ తగ్గించేసుకుంటేనే మంచిది. ఇలా బాగా కలిగి పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టేసి మగ్గబెట్టుకోవాలి. ఉప్పు కారాలన్నీ వేసారు. ఈ వెల్లుల్లిపాయ, ఈ జీలకర్ర ఫ్లేవరు బాగా తోటకూరకి బాగా పట్టేసి ఉంటుంది కదా, మంచి అరోమా స్మెల్ వస్తుందండి. వెల్లుల్లి చాలా మంచిది. పాయి వేసాం కదా, ఆ వెల్లుల్లి జీలకర్ర ఈ ఫ్రైకి అలాగ పట్టేస్తుంది అనమాట. సో మళ్ళీ ఇంకో 10 నిమిషాలు అలా సిమ్లో పెట్టి ఉప్పు కారం వేసాక మూత పెట్టేసి మగ్గబెట్టుకోవాలి. అయిపోయింది కదా. చూసారా, ఆయిల్ పైకి ఇలా తేలిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిపోతే ఇంకా అయిపోయినట్టే. చూసారా, బాగా మంచిగా ఫ్రై అయిపోయింది. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఇంకేముండదు. ఇప్పటికే మనం చాలా ఫ్రై చేసేస్తున్నాం కాబట్టి పోషకాలు అన్నీ పోతాయి. సో ఇంకా స్టవ్ కట్టేసుకొని వేడిగా రైస్ తీసుకున్నానండి. ఏమన్నా తోటకూర, వెల్లుల్లి, అసలు వెల్లుల్లి భలే ఉంటుందండి. వెల్లుల్లి జీలకర్ర ఫ్రై భలే ఉంటుంది. టేస్ట్ చెప్తాను. అమ్మో, కాలిపోతుందండి బాబాయ్. రైస్ వేడిగా ఉంది. తోటకూర ఇదిగోండి కలిపేసుకున్నాను. చక్కగా వేడి రైస్, తోటకూర ఫ్రై, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర. ఆకుకూరలు ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారండి. నిజంగా చాలా బాగుంది. సూపర్. అన్నీ టేస్ట్. ప్రతి ముద్ద భలే ఉంది. అసలు తింటుంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఏమీ లేదు, ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదని తోటకూర, తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు మట్టుకు ఇన్ని వేసుకోవాలి. ఆకుకూరని బట్టి ఎంత ఆకుకూర ఉంటే అన్ని వెల్లుల్లి, జీలకర్ర కచ్చాబెచ్చగా దంచేసుకొని మొత్తం చక్కగా ఫ్రై చేసుకోండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.